అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. జై శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం ఏకదంతముపాస్మహే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతాసమేతం లోకాభిరామం రఘువంశసోమం రాజాధిరాజం శిరసా నమామి.
యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. హరి ఓం హే కృష్ణ ముకుంద మురారి వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, నిత్య విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యము, గ్రాసము లేని కొలువు. సరిగ్గా చప్పట్లు కొట్టని ప్రేక్షకులు, వేస్ట్. చప్పట్లు అనుభూతితో కొట్టాలి కానీ సానుభూతితో కాదు. అలా కొట్టండి. చప్పట్లు మీరు ఫీల్ అయి కొట్టాలి కానీ నేను ఫీల్ అవుతానేమోనని కొట్టకూడదు. అలా కొట్టండి. ఎన్నిసార్లు చెప్పినా నాకు కొట్టకపోతే మాత్రం ఏం కనిపిస్తుందిలే అనే ధైర్యంతో ఉన్న అసలైన ధర్మబంధువులు ఉన్నారు చూడండి, వెనక నుంచి 5 వరుసల వాళ్ళు. వాళ్ళకి నేను కొడుతున్నాను ఇప్పుడు చప్పట్లు. ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప జ్ఞానులు యోగులు పుట్టిన భారతదేశంలో జన్మ లభించటం అత్యంత దుర్లభం మిత్రులారా. ఎంతో జన్మాంతర సుకృతం ఉంటే తప్ప సాధ్యం కాదు. అయితే మనకి చాలా దగ్గరలో ఉంటే దాని విలువ మనకి తెలియదు. మళ్ళీ అదో పాయింట్. అతి పరిచయాత్ అవజ్ఞతా స్యాత్ అంటాడు. అతి పరిచయం వల్ల అవతలవాడి పట్ల చులకన భావం ఉంటుంది, అనాదర భావం ఏర్పడుతుంది. అందుకేనేమో వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు ఈరోజు ఎంతమందికి సమీపంగా ఉన్నాయి, వాటికి సమీపంగా ఎంతమంది వెళుతున్నారు అనేది ప్రశ్నించుకుంటే మన సనాతన ధర్మం, ఇప్పుడు పిలుచుకుంటున్న హిందూ మతం ఇంత బలహీనంగా ఉండుండేది కాదు మిత్రులారా. మెటీరియలిస్టిక్ లైఫ్లో అంటే వస్తుపరమైన జీవితంలో చాలా బిజీగా ఉంటూ ఏది పొందిన తర్వాత మరొకటి పొందటానికి అవసరం ఉండదో అలాంటి అధ్యాత్మ జ్ఞానం వైపుకు వెళ్ళడానికి కూడా యోగం ఉండాలి. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే అంటాడు పరమాత్మ. మీరు మంచి పనులు చేయండి, ధర్మ మార్గంలో నడవండి,
యోగంలో ఉండండి. యోగం అంటే కలయిక. చాలా పెద్ద పెద్ద పదాలు ఏం కాదు, చిన్న చిన్న పదాలు. వీటికి అర్థం కనుక మనం తెలుసుకుని మన బిడ్డలకి కనుక నేర్పించగలిగితే చిన్న చిన్న పదాలు: కర్మ, ధర్మం, యోగం, పుణ్యం, పాపం, ఇలాంటివన్నీ బాల్య దశలోనే ఏ ఫర్ యాపిల్ అని ఎలా అయితే దారుణంగా మనం పిల్లలకు నేర్పించేస్తున్నామో, ఒక భాష నేర్పించడం కోసం, సంస్కారం నేర్పించలేని భాష వెనకాల ప్రపంచం అంతా బిజీగా దాని వెనకాల పరిగెడుతోందో దురదృష్టవశాత్తు. సరే, మిగతా ప్రపంచం అంతా మెటీరియలిస్టిక్ లైఫ్ అనుకోండి, భారతదేశం కూడా గ్లోబలైజేషన్ పేరుతో దాని వెనకాల పరిగెడుతున్నప్పుడు మన ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత, మన ధర్మాన్ని వ్యాప్తి చేయవలసిన బాధ్యత, తర్వాత తరాల వాళ్ళకి అందించవలసిన బాధ్యత మన మీద చాలా ఉంది మిత్రులారా, చాలా ఉంది. ఈ బాధ్యతని ఎంతమంది గుర్తెరగగలుగుతున్నారు అనేది ప్రశ్నించుకుంటే ఇంకా ఆందోళనకరమైన సమాధానం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ కార్యక్రమమైనా గుర్తుపెట్టుకోండి, ఏ కార్యక్రమమైనా దాన్ని ఏర్పాటు చేయడానికి దానికి ఒక పరమ ప్రయోజనం అంటూ ఉంటుంది. పర్పస్ ఆఫ్ ది ఆర్గనైజింగ్ ది ప్రోగ్రామ్. ఏదో టైంపాస్ కోసం ఏర్పాటు చేశారా ఇలాంటి కార్యక్రమాలు? టైంపాస్ కాదు. టైంపాస్ అనే మాట ఎవడు మాట్లాడతాడంటే, టైం విలువ తెలియనివాడు, జీవితం విలువ తెలియనివాడు టైం పాస్ అనే మాట మాట్లాడతాడు. మనం టైం పాస్ చేయడానికి ఈ లోకాలలోకి రాలేదు, టైం స్పెండ్ చేయడానికి వచ్చాం. లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది. అంటే టైం స్పెండ్ అంటే జీవితాన్ని అందంగా, అద్భుతంగా, ఆదర్శవంతంగా, తర్వాత తరాల వాళ్ళకి స్ఫూర్తిదాయకంగా గడపడం ఎలా, మన జీవితం ద్వారా సందేశం అందించడం ఎలా, ఇది తెలుసుకోవడం కోసమే ఈరోజు కార్యక్రమ ఆంతర్యం. దీని పేరే భగవద్గీత. స్వామి వివేకానంద చాలా గొప్ప మాట అంటాడు. నిజమైన శాశ్వతమైన ఆనందం అంటే ఏమిటంటే, మన వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందం చూసి ఆనందించడమే నిజమైన శాశ్వతమైన ఆనందము. ఎన్ని గొప్ప గొప్ప మాటలో చూడండి. ప్రపంచంలో ఏ ఇతర భాషల్లోనూ, ఏ ఇతర వాంగ్మయాల్లోనూ మనకి ఇంత మహోత్కృష్టమైన ఆలోచింపచేసే ఐడియాలజీ, భావజాలం ప్రపంచానికి అందించబడలేదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఐఫోన్ కావాలంటే అమెరికా నుంచి తెచ్చుకోండి, ఇంకోటి ఏదో కావాలంటే జర్మనీ నుంచి తెచ్చుకోండి, ఇంకొక ఏదో కావాలంటే ఇటలీ నుంచి తెచ్చుకోండి, ఇంకోటి ఆఫ్రికా నుంచి తెచ్చుకోండి. కానీ జ్ఞానం కావాలంటే ప్రపంచమంతా ఒక చోటకే రావాలి. అది మన దేశానికి, భారతదేశానికి రావాల్సిందే. ఆ గీతా రహస్యాన్ని ఇవాళ నా ద్వారా పరమాత్మ అనుగ్రహంతో పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట అంటాడు పోతన. అట్లాగే ఈ వేదిక మీద నేను మాట్లాడే ప్రతి మాట లోకక్షేమం కోసం ఉపయోగపడే లక్ష్యంతో నా వాక్కు ప్రసరించేట్టుగా పరమాత్మ అనుగ్రహించుగాక అని నేను దండం పెట్టుకునే బయలుదేరుతాను. నేను సరదాగా రాలేదు, నా జీవితాన్ని అంకితం చేశాను భగవద్గీత ప్రచారం కోసం. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇంత విశేషంగా మీ మధ్య నిర్వహించడానికి ప్రధానమైన కారకులకి కృతజ్ఞతాపూర్వకంగా, అభినందనపూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇద్దరిని ముఖ్యంగా ప్రస్తావిద్దాం. రాధాకృష్ణ గారు ఎక్కడున్నారు వారు? ఒకసారి వారిని మా మధ్యకు ప్రవేశపెట్టి, వీరి కార్యక్రమం కావాలి అని ఒక మహాత్ముడి మనస్సులో స్థిరంగా ఒక భావం ఏర్పడింది. ఆ మహానుభావుడు శ్రీ సుబ్బారావు గారు. ఈ ఇద్దరు ఇక్కడికి వచ్చిన తర్వాతే పరిచయం. వీరిద్దరి మధ్యలో సంధానకర్తగా నాకు అత్యంత ఆత్మీయ మిత్రుడు వారి ద్వారా నాతో మాట్లాడించారు. వారు ఎవరు మాట్లాడితే నేను ఎన్ని కార్యక్రమాలున్నా పరిగెత్తుకుంటూ వస్తానో ఆయన పేరే శ్రీ సతీష్ గారు. కృతజ్ఞతల పర్వం పూర్తయింది. ఇది భారతీయ సంస్కృతి, ఇది భారతీయ సంప్రదాయం.
ఇది భారతీయ సంస్కారం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి, సంస్కారం తప్ప. అది ఎక్కడ దొరుకుతుంది? ఒక్క దేశంలో మాత్రమే, అదే భారతదేశం. పుట్టిన దగ్గర నుంచి బారసాలని పుట్టినప్పటి నుంచి వెళ్ళిపోయేంత వరకు సంస్కారాల మధ్యలోనే వివాహ సంస్కారం, ఉపనయన సంస్కారం, నామకరణ సంస్కారం, బారసాల, చివరికి వెళ్ళిపోయేటప్పుడు కూడా అంతిమ సంస్కారం అంటాం చూడండి. మనిషి జీవితమే సంస్కారమయం. మనిషిని గుర్తించడం ఎలా, మనిషిని మనిషిగా తయారు చేయటం ఎలా, ఆ స్ఫూర్తినిచ్చి మనిషిని మనీషిగా తీర్చిదిద్దటం ఎలా. బతకడం అంటే మనం ఉన్న కాలంలో బతకడం కాదు మిత్రులారా, అవి జంతువులు కూడా బతుకుతాయి. కానీ మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం చేసిన పనుల ద్వారా ప్రపంచం గుర్తుపెట్టుకోవడం ఉంటుందే, అది బతుకంటే, అది జీవితం అంటే. నీకు దీర్ఘ జీవితం కావాలా, దివ్య జీవితం కావాలా? పిల్లలకి చెప్పాలి చిన్న చిన్న మాటలన్నీ. ఎంతకాలం బతికామన్నది కాదు, జనాల హృదయాల్లో ఎలా బతికామన్నది, అది అతి ముఖ్యమైన విషయం. ఆ ఉత్తమ జీవన విధాన మార్గాన్ని అందించడం కోసమే సంభవామి యుగే యుగే. రామావతారానికి కృష్ణావతారానికి ఉన్న తేడా, దుష్ట శిక్షణ, ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఈ మార్గంలో నడవాలి అని చెప్పిన పరమాత్మ విష్ణువంశ సంభూతుడు రామావతారం. అది కృష్ణావతారం ఇంకా విశిష్టమైనది. ఎందుకంటే అసలు ఈ మానవులందరూ నా సృజన నుంచే ఏర్పడ్డారు. ఇక్కడ పడి కన్ఫ్యూజన్లో ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళట్లేదు, ఏది ఆలోచించాలో అది ఆలోచించట్లేదు, ఏం చేయాలో అది చేయట్లేదు, ఇంకేదో చేస్తున్నాడు, ఇంకేదో ఆలోచిస్తున్నాడు, ఇంకేటో వెడుతున్నాడు. కానీ ఏది ఆలోచించటం వల్ల, ఏ మార్గంలో ప్రయాణించడం వల్ల తిరిగిన ఆశీస్సులు పర్మనెంట్గా తీసుకోవడం అనే పేరుతో మోక్షాన్ని ప్రాప్తింపజేసుకుంటున్నాడో, అట్టి పాఠం వాడికి చెప్పేంత వరకు వాడు పాపం కన్ఫ్యూజన్లో ఈ మర్త్యలోకంలోనే, ఈ మానవ లోకంలోనే తిరుగుతూ ఉంటాడు అని కరుణించి అనుగ్రహించి ఆయన దాల్చిన అవతారమే కృష్ణావతారం. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. దీని పేరు మై హోమ్ అవతార్. అవతారం అంటే దిగటం అని అర్థం. అవతారం అంటే దిగుట. ఎక్కడి నుంచి? పరమాత్మ మనం ఈ భూప్రపంచం అనే కూపంలోకి మనం దిగిపోతే, ఈ కూపంలోంచి బయటికి లాగడానికి కూడా ఒకటి దిగాలి. చూడండి, బావిలో ఒకటి పడిపోయాడు, వాడిని తీయడానికి ప్రయత్నించేవాడు కూడా బావిలోకి దిగిపోవాల్సిందే. దిగినవాడు కూడా నువ్వు కూడా బావిలో పడిపోయావే అని చప్పట్లు కొట్టడానికి వీల్లేదు. వాడు బయటికి లాగడానికి దిగాడు, వీడు బయటికి రాలేక కొట్టుకుంటున్నవాడు లోపల, ఇద్దరు లోపలే ఉన్నారు. అలా మనని ఉద్ధరించడానికి పరమాత్మ పైనుంచి దిగటం పేరే దీని అవతారము అందురు. మామూలుగా మీరు భగవద్గీత చెప్పాలన్నా, శ్రీరాముడి గురించి చెప్పాలన్నా, కృష్ణుడి గురించి చెప్పాలన్నా, ఈ దేశంలో గొప్ప పురుషుల గురించి చెప్పాలన్నా, మనం అది తెలుసుకుంటే నాకేమిటి అనేది మొదటి ప్రశ్న. పిల్లలకి చిన్నప్పటి నుంచి చెప్పండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. తల్లిదండ్రులు పిల్లలతో కావలసినంత వ్యవధి, కావలసినంత సమయం వాళ్ళతో గడపకపోవడం వల్లే వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, ఎకనామికల్గా, ఇంటలెక్చువల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ మెంటల్గా వీక్గా ఉన్నారు. గమనించండి. చిన్న చిన్న వాటికి వాడు ప్రేమించాడు, అమ్మాయి నో అంది, ఆత్మహత్య. చదువుకునేవాడు పర్సంటేజ్ ప్లాన్ చేసుకున్నాడు, 95 కానీ 80 వచ్చింది, ఆత్మహత్య. ఇంట్లో అమ్మ ఏదో అంది, ఆత్మహత్య. నాన్నేడో అన్నాడు, ఫ్యాన్కి ఉరి. ఏంటిది? క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప అంటాడు పరమాత్మ. భగవద్గీత నేర్చుకుంటే ఏమొస్తుందంటే మానసిక దౌర్బల్యం పోతుంది. సర్వ మానసిక రోగాలకి భగవద్గీత దివ్య ఔషధం. ఎందుకు నేర్చుకోవాలంటే చెప్పాలి అది పిల్లలకి.
ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవబలం లేకపోతే సంపూర్ణమైన విజయాలని సాధించలేము. ఆ దైవబలం మనం పెంచుకోవడానికి భగవద్గీత చదవాలి. పిల్లల్ని పుట్టగానే స్కూల్లోకి వేస్తున్నాం, ఇంగ్లీష్ వెళ్ళగానే వాడు నేర్పుతున్నాడు రైమ్స్టా, బాబా బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్, లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ ఫాల్. నా చిన్నప్పటి నుంచి పడిపోతూనే ఉంది అది. పిల్లల్ని భయపెట్టడానికి, శాడిజానికి తప్ప దానివల్ల మనం అందుకునే సందేశం ఏమైనా ఉందా? బాల్య దశ అత్యున్నతమైనది, చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అత్యంత ప్రముఖమైనది, ప్రాధాన్యమైనది. ఏ సమయంలో జీవితంలో మనస్సు అనే క్షేత్రంలో జ్ఞానం అనే బీజాల్ని నువ్వు నాటగలిగే స్థితి ఉంటుందో అప్పుడే నాటాలి, తర్వాత నాటితే ఉపయోగం లేదు. భగవద్గీత అండ్ వేదాస్ అండ్ శాస్త్రాస్ ఆర్ నాట్ రిటైర్మెంట్ సబ్జెక్ట్స్. ఎప్పుడు తెలుసుకోవాలి? ఇది జీవిత ప్రారంభ దశ నుంచే. వాడు ఎలా తెలుసుకుంటాడో నువ్వు చెప్పకుండా? అసలు నీకెంతవరకు తెలుసు? ఎంతవరకు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? ఉదయం 7 గంటలకు లేస్తున్నావు, రాత్రి ఎప్పుడో 10 గంటలకు 11 గంటలకు ఇంటికి వస్తున్నావు. ఎంత జేబు నిండిందని తప్ప దాని వెనకాల ఎంత మనసు నిండింది, ఎంత మనసు శాంతిగా ఉంది, ఆనందంగా ఉంది. నిజమైన సుఖంటే ఎవడు? పడుకున్న 5 నిమిషాల్లో నిద్ర పడితే వాడిది జీవితం. తెల్లవారులు దొలుతూనే ఉంటాడు. తెల్లవారుజామున ఎప్పుడో 5 గంటలకి నిద్ర పడుతుంది. ఎందుకది? ఎందుక డబ్బు? ఉదయం గుప్పెడి మాత్రలు, మధ్యాహ్నం గుప్పెడి మాత్రలు, రాత్రి గుప్పెడి మాత్రలు వేసుకుంటే తప్ప రోడ్డు మీదకి రాలేడు. ఎందుకది? అశాంతస్య కుత సుఖం, శాంతి లేని వాడికి సుఖం ఎక్కడిది? గీత చెప్తోంది. ఈ శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? త్యాగాత్ శాంతిరనంతరం, త్యాగం వల్లే శాంతి లభిస్తుంది. మరి త్యాగం అంటే ఏమిటి? కర్మఫల త్యాగమే త్యాగము. కర్మఫల త్యాగం అంటే ఏమిటి? నువ్వు పని చేసి పని తాలూకు ఫలితాన్ని, ఈ పని చేసే శక్తిని, తెలివితేటలని ఇచ్చిన వాళ్ళందరికీ సమంగా పంచిపెట్టి ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు పరమాత్మ ఓన్లీ, ఆర్ మై మేనేజర్ ఓన్లీ, మై బాస్ ఓన్లీ అని ఎవడైతే అంటాడో వాడు కర్మఫల త్యాగి. పని చేసేసి నేనే చేశాను కాలర్ ఎగరేసి ఎలా చేశాను, బాగా చేశాను, ఎప్పుడు అటాచ్మెంట్ ఎప్పుడైతే ఉందో నీ పనితో, ఇంకా నీకు అహంకారం పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది? మానసిక స్థితి ఎలా తయారవుతుంది? భవిష్యత్తులో నీ ముందు వచ్చే కష్టాలను ఎదుర్కొనే స్థైర్యం, స్థితి కోల్పోతావు. అందుకని ఏది నీది కాదు. ఎవ్రీ నెక్స్ట్ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ బోనస్. తర్వాత క్షణం నువ్వు ఆరోగ్యంగా జీవించి ఉన్నావు అంటే పరమాత్ముడు పెట్టిన భిక్షగా గుర్తెరగాలి. ఇది కరెక్ట్ కదా? నిజం కదా? ఇది వాట్సాప్లు చూస్తున్నాం కదా, యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాం కదా, మాట్లాడుతూ టపక్, వార్తలు చదువుతూ టపక్, రోడ్డు మీద నడుస్తూ కూలిపోయాడు. ఏంటిది? ఎన్ని ఆలోచనలు చేసి ఉంటాడు, ఎన్ని లక్ష్యాలు పెట్టుకుని ఉంటాడు. అదేదో సినిమా పాట ఉంది, గాలి బుడగ జీవితం ఓటి పడవ యవ్వనం. ఈ వాస్తవాలన్నీ ఎప్పుడు తెలుసుకోవాలంటే, జీవితం అనే సత్యాన్ని, జీవితం అనే ప్రయాణాన్ని ఎప్పుడు తెలుసుకోవాలంటే, ఇది సబ్జెక్ట్, ఇది జీవిత పాఠం, ఇది జీవిత ప్రారంభ దశలోనే మనం తెలుసుకుంటే ఆ తర్వాత జీవితం అత్యున్నతంగా, అత్యద్భుతంగా, స్ట్రెస్లెస్ లైఫ్, మానసిక ఒత్తిడి లేని జీవితం గడపాలంటే బాల్య దశ నుంచే బిడ్డలకి భగవద్గీత నేర్పించండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, బిడ్డల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలంటే ముందు 3 నినాదాలు వాళ్ళకి తెలియచేయండి. ఒకటి జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్. ఏదో నేనన్నానని మీరు అనడం కాదు, ఎందుకు అన్నావో కూడా తెలుసుకుని ఇందుకు అనాలని బిడ్డలకి నేర్పించండి. ఎందుకు జై శ్రీరామ్ అనాలంటే గుర్తుపెట్టుకోదగిన వాడు అందుకని అంటున్నాం. ఎందుకు గుర్తుపెట్టుకోదగిన వాడు? ఆయన నుంచి మనకు అందించిన సందేశం ఏమిటి? ఉన్న కాలంలోనే వాడితో మనకు అవసరం లేకపోతే ఎవడినైనా మనం పట్టించుకోం. అలాంటిది లేని కాలంలో వెళ్ళిపోయిన ఏదో యుగంలో వాడు, త్రేతాయుగంలో వాడిని ఈ యుగంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? గుర్తుపెట్టుకున్నామంటే దానికేదో కారణం ఉండి ఉంటుంది. ఏమిటంటే, ఉన్న కాలంలో ఎవడైతే లోకానికి అంతా ఇచ్చేస్తున్నాడో, చేసేస్తున్నాడో, లేని కాలంలో గుర్తుపెట్టుకుంటాం. అది గీత చెప్తోంది. నహి కళ్యాణకృత కశ్చిత్ దుర్గతిన్ తాత గచ్చతి. ఎవడైతే స్వకల్యాణం కోసం ఆలోచిస్తాడో వాడున్నంత కాలమే బతికుంటాడు, వాడితో అవసరం ఉన్న వాళ్ళ మధ్యలోనే బతికుంటాడు. ఎవడైతే లోకం కోసం ఆలోచిస్తాడో వాడు లోకాలున్నంత కాలం ఉండిపోతాడు. మృత్యువుని జయిస్తాడు, మరణాన్ని జయిస్తాడు, కాలాన్ని జయిస్తాడు. వాడికి ఇంకా ఎక్స్పైరీ డేట్ లేదు.
అలాంటి ధర్మాత్ముడు శ్రీరాముడు, రామయ్య తండ్రి. జీవితం అంటే సుఖంగా బతకడం కాదు, ధర్మంగా బతకటం అని కుటుంబ సమేతంగా ఆచరించి ప్రపంచానికి చెప్పినవాడు. అందుకని శ్రీరాముణ్ణి జై శ్రీరామ్, నువ్వు నాకు ఆదర్శం మహాత్మ పరమాత్మ. ఒక అవతారం మొత్తం తన అవతారం అని భావించలా. అయోధ్య నగరంలో పుట్టినప్పటి నుంచి సరయూ నదిలో 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఇవాళ ఒక్క టర్న్ 5 సంవత్సరాల పాటు పరిపాలించడానికి నానా ఇబ్బందులు పడిపోతున్నారే ఈ రాజులు తరాజులు. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని బొట్లు పెట్టుకున్నా, ఎన్నిసార్లు తరంబ్రాలు నెత్తి మీద పెట్టుకుని రామాలయంలోకి వెళ్ళి పూజలు చేసినా ఎందుకు రెండో టర్న్లోకి ఎందుకు వెళ్ళటం లేదు? ఇంకా డౌట్లు వచ్చి జనాలకి ఏదైతే బలహీనతలు ఉన్నాయో వాటిని సాటిస్ఫై చేసే పేరుతో ఉచితాలు, సముచితం కాని ఉచితాలు, మద్యం, డబ్బు ఎన్ని పంపిణీ చేసినా ఏంటి ఇంత టెన్షన్గా ఉన్నారేంటి? ఇలాంటివి ఏవీ చేయకుండా శ్రీరాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడేమిటి? ఏంటా టెక్నిక్, ఏమిటా ట్రిక్? మన బిడ్డలకు పరిచయం చేయవలసిన 2 దివ్యమైన నామాలు, 2 దివ్యమైన చరిత్రలు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. రామతత్వం, కృష్ణతత్వం. తత్వం తత్ త్వం అసి, చాందోగ్యోపనిషత్తు. చాలా గొప్ప గొప్ప మహద్వాక్యాలవి. తత్ అదే, త్వం నీవు, అసి అయి ఉన్నావు, నువ్వే అది, యు ఆర్ దట్. ఏమిటి నువ్వది? ఏమిటి దీని అంతరార్థం ఏమిటి? నిన్ను చూడగానే ఏదైతే గుర్తొస్తుందో అదే నువ్వన్నమాట. విశ్వేశ్వరయ్య బెస్ట్ ఇంజనీర్ అన్నాడు, అంతే, దానికోసమే పుట్టాడనమాట. కర్మ ఎలా చేయాలంటే ఇతను దానికోసమే పుట్టాడని ప్రజలు గుర్తించి నిన్ను స్ఫూర్తి పొంది నీ మార్గంలోనే నడిచేంతగా కర్మలని ఆచరించాలి అని చెప్పిన మహాత్ములు వాళ్ళు. భగవద్గీత అంతా కర్మ సిద్ధాంతమే. మనం పాటించవలసిన సిద్ధాంతం కూడా అదే. ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో మిగతా మతాలన్నీ ఒక వర్గానికి చెందిన అభిప్రాయాలు మాత్రమే. మతం అంటే అభిప్రాయం అని అర్థం, ఒకడి అభిప్రాయం అని అర్థం. ఎవడి అభిప్రాయం అయితే సార్వజనీనం అవుతుందో ఆయనే పరమాత్మ, కృష్ణ పరమాత్మ. మతానికి ధర్మానికి తేడా ఉంది. మతం అంటే ఒక వర్గానికి చెందింది మాత్రమే. ధర్మం అంటే ధ్రియతే అనేన ఇతి ధర్మ. ఇది వ్యుత్పత్తి. అంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరించటం వల్ల అందరికీ సుఖం కలుగుతుందో, ఆనందం కలుగుతుందో అట్టి పని పేరు, అట్టి మార్గం పేరు ధర్మము అని అర్థం. ధర్మమే హీరో. ఇవాళ మనం మాట్లాడుకుంటున్న పదం హీరో అంటే ఎవరంటే ధర్మాత్ముడు. పిల్లలు అడుగుతారు, నాన్న రాముడికి రావణుడికి తేడా ఏమిటి నాన్న అంటే పెద్దలు చెప్తారు, రావణుడు ధర్మజ్ఞుడు, శ్రీరాముడు ధర్మాత్ముడు. రావణుడికి ధర్మం తెలుసు, తెలియకనా తెలుసు, కానీ ఆచరించడు. ఆచరణలో ఫెయిల్ అవటం వల్ల పతనానికి వెళ్ళిపోయాడు, సంహరించబడ్డాడు. రాముడు ధర్మాత్ముడు, తనే ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు ధర్మమూర్తి. ఆ మాట అంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భజన చేస్తూ అట్లా చప్పట్లు కొట్టేస్తూ మెచ్చుకుని అన్న మాట కాదు మిత్రులారా. అది మారీచుడనే రాక్షసుడు శ్రీరాముణ్ణి ప్రశంసించే సందర్భంలో రాముడికి ఇచ్చిన, రాక్షసుడు దైవానికి ఇచ్చిన కితాబు ఏమిటది? రామో విగ్రహవాన్ ధర్మ అన్నది మారీచుడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే జీవితం అంటే ఎలా గడపాలంటే శత్రువు చేత కూడా శభాష్ అనిపించుకునేట్టుగా బతకటమే బతుకు. అది మనకు అర్థం కావాల్సింది. చాలా లోతులకు వెళ్ళి ఏ కాలమున ధర్మమునకు అంత పెద్ద పెద్ద మాటలతో మీరు మాట్లాడారనుకోండి పిల్లలకు అర్థం కాదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీన్ని చాలా సింప్లిఫై చేసి సరళంగా పిల్లలకి చెప్పండి.
నువ్వు మంచి పని చేయనా అన్నా దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు, నిన్ను రక్షిస్తూ ఉంటాడు. మనం చాలా ఫ్రీక్వెంట్గా అంటుంటాం వాడికి కలిసి వచ్చిందని. దైవం నీతో ఉండటమే, నీతో కలిసి నడవడమే కలిసి రావడం అని అర్థం. ఎవడు పక్కకు పడితే వాడు పక్కకు వెళ్ళిపోడు. ఎవడైతే ధర్మాన్ని అనుష్ఠిస్తాడో, ఎవడైతే అల్టిమేట్ పరమాత్మే అనుకుంటాడో, యల్లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిన్ స్థితోన దుఃఖేన గురుణాపి విచాల్యతే. భగవద్గీతలో 6వ అధ్యాయం. యోగాభ్యాసముచే నిగ్రహించబడిన చిత్తము ఎచట శాంతిని పొందుచున్నదో, ఎచట మనస్సుచే ఆత్మను దర్శించుచు ఆత్మానందమును అనుభవించుచుండునో, ఏ స్థితి యందు బుద్ధిగ్రాహ్యమైన ఇంద్రియాతీతమైన బ్రహ్మానంద సుఖము అనుభవించుచుండునో, తత్వస్వరూప బ్రహ్మానందములో చలింపకయుండునో, ఏ లాభమును పొందిన పిదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడో, అట్టి స్థితిని యోగమని తెలియవలెను. అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను. ఇది కర్మయోగం. ఏ పనన్న చేస్తే అంత నిష్టగా చేయాలి, ఇష్టంతో చేయాలి, ప్రేమిస్తూ చేయాలి. మనది కర్మ సిద్ధాంతం. ప్రపంచంలో ఇప్పటివరకు ఈ సిద్ధాంతాన్ని కాదన్నవాడు లేడు. ఈ సిద్ధాంతాన్ని మించిన సిద్ధాంతం ప్రతిపాదించబడలేదు కూడా. ప్రపంచంలో మిగతా మత గ్రంథాల్లాగా ఇది వ్యక్తి ఆరాధనా గ్రంథం కాదు మిత్రులారా, ఇది సిద్ధాంత గ్రంథం. ప్రపంచంలో ఎవడడిగినా దీనికి లాజిక్ ఏమిటి, దీనికి ఆన్సర్ చెప్పండి, దీనికి సరైన సమాధానం చెప్పండి, దీనికి వివరణ చెప్పండి అని అంటే ఒక్క భారతదేశం మాత్రమే మన వేదాలకి, మన ఇతిహాసాలకి, మన పురాణాలకి, మన భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి సహేతుకంగా సమాధానం చెప్పగలిగిన ఒకే ఒక్క దేశం భారతదేశం. ఇస్లాం ఎప్పుడు పుట్టింది? 1400 సంవత్సరాలు. క్రైస్తవం ఎప్పుడు పుట్టింది? 2000 సంవత్సరాలు. భగవద్గీత ఎప్పుడు పుట్టింది? హిందూ మతం దాకా వెళ్ళొద్దు, అవి లక్షల సంవత్సరాలు. జస్ట్ భగవద్గీత ఎప్పుడు పుట్టింది? శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత ఉపదేశించటం భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి 5048 సంవత్సరాలు అయింది మిత్రులారా. 5048 సంవత్సరాలు. దానికి 76 సంవత్సరాలు ప్లస్ వేసుకోండి. అంటే ప్రపంచంలో ఏ ఇతర మతం ఆవిర్భావం జరగని కాలంలో పుట్టిన బోధించబడిన భగవద్గీతని ఎవడరా మత గ్రంథం అంది? ఏమైనా లాజిక్ ఉందా అందులో? ఇది సార్వజనీనం అన్నాం మనం. సార్వజనీనం అంటే అర్థం ప్రపంచంలో ఎవడు ప్రశ్నించిన దేశాలకి, కాలాలకి, వయో వర్గ లింగ విభేదాలు లేకుండా అన్నిటికీ అతీతంగా ఎవడు ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పగలిగే దేశం, మానవ జీవన విధానాన్ని బోధించగలిగిన దేశం భారతదేశం. ప్రతి దేశం అంటుంది మాది జీవన విధానం అని మాట్లాడతాయి వాళ్ళ గ్రంథాల గురించి మాట్లాడినప్పుడు. మరి భగవద్గీత గురించి ఏమి చెప్పాలి? ఇది కూడా జీవన విధానమేనా? కాదు. ఇది ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం ఈజ్ భగవద్గీత ఓన్లీ. మన విలువ మనం తెలుసుకోవడం కోసం మనం ఉదాహరణలు చెప్పుకుంటున్నాం, ఎవరిని విమర్శించడం కోసం కాదు మిత్రులారా. కానీ మన విలువ ఏమిటో తెలియాలంటే, ఒకటి విలువ ఏమిటో తెలియాలంటే ఇంకోటితో పోల్చుకుంటే తప్ప నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలియదు. అందుకని పోల్చుకోవాలి. వాడికంటే నువ్వు బెటరా, నీకంటే వాడు బెటరా, అయితే ఇంకో నువ్వు 4 మెట్లు ఎక్కాలి. వాడికంటే నువ్వు బెటరా, ఇంకా వాడు మనని ఇన్స్పిరేషన్గా స్ఫూర్తిగా తీసుకునేంత స్థాయిలో ఇంకా 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 నెక్స్ట్ లెవెల్ అంటాను దాన్ని. జీవితం ఎప్పుడు అక్కడే ఉండిపోకూడదు. మా రోజుల్లో అని ఎవడన్నా మాట్లాడాడంటే వాడు అక్కడే ఆగిపోయాడని అర్థం. వాడు ఎప్పటికీ ఇక్కడికి రాలేడు. మిగతా మత గ్రంథాలన్నీ జాగ్రత్తగా వినండి. మిగతా మత గ్రంథాలన్నీ దైవ కుమారులు, దేవుడి దూతలు అని చెప్పుకున్న వాళ్ళ తర్వాత తరం శిష్యుల చేత రచించబడినవి. వాళ్ళు మానవులని ప్రకటించుకున్నారు. కానీ భగవద్గీత పేరులోనే ఉంది. తను పరమాత్మగా ప్రకటించుకుని అర్జునుడనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని ఉత్తమ జీవన విధాన మార్గాన్ని
కర్తవ్య బోధ రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ సకల మానవాళికి బోధించిన ఉత్తమ జీవన విధాన గీత భగవద్గీత. భగవద్గీత చదివే ముందు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకుని చదవాలి. దానికి కూడా చిన్న ప్రిపరేషను. భగవద్గీత చదవండి, అర్థం కాదు, అసలు ఫస్ట్ పాయింట్ అది. ఎందుకంటే మన భాషలో లేదది. చెప్పిన వాడెవడు? శ్రీకృష్ణ పరమాత్మ. చెప్పింది ఎవడికి? జీవాత్మ. వీళ్ళిద్దరు నరనారాయణులు కాంబినేషను. కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఏమంటాడంటే ఒక సందర్భంలో, భక్తోసిమే సఖాచేతి రహస్యం హేతదుత్తమం. నువ్వు నా భక్తుడివి మిత్రుడివి కాబట్టి అని మాట్లాడతాడు. ఎంత గొప్ప డిజిగ్నేషన్ అది! మిత్రుడు భక్తుడు అవుతాడా? భక్తుడు మిత్రుడు అవుతాడా? ఎలా? పరమాత్మకి ఎంత యోగం ఉంటే సాధ్యమైంది అది. సకల ప్రాణులలో ఉన్న ఆత్మను నేనే, వాని ఆదిమధ్యాంతములను నేనే. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిత్య మధ్యంచ భూతానాం అంత ఏవచ. సమస్త ప్రాణులలో ఉన్న ఆత్మను నేనే అని స్పష్టం చేస్తున్న పరమాత్మ ఏదో భలే ఫుల్ ఆర్కెస్ట్రా పెట్టి ఆయనే వాయించేసుకుంటున్నాడా అనే డౌట్ కూడా వస్తుంది రంధ్రాన్వేషణ ధ్యేయంతో ఉన్న వాళ్ళకి. అప్పుడు ఎలా ప్రూవ్ చేసుకోవాలి? చేసుకున్నాడు. ఏ రూపంలో? విశ్వరూప సందర్శన యోగం రూపంలో. ఎన్నో అధ్యాయం? 11వ అధ్యాయం. దాని విశిష్టత ఏమిటి? భగవద్గీతలో ఉన్న 18 అధ్యాయాలలో మొదటి అధ్యాయం మొత్తం అర్జునుడే ఉంటాడు. ఆ అధ్యాయం తీసేయండి. 2వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు ఉన్న 17 అధ్యాయాలలో 16 అధ్యాయాలు ఉపదేశానికి సంబంధించినవి. కృష్ణుడు అర్జునుడితో మాట్లాడుతుంటాడు. అర్జునుడికి వచ్చిన సందేహాలన్నీ తీరుస్తూ ఉంటాడు. నీ అమృతమైన విషయాలని, అమృతమైన వచనాలని ఎన్నిసార్లు విన్నా నాకు మళ్ళీ వినాలనిపిస్తోంది. ఇంకోసారి చెప్పు, ఇంకొకసారి చెప్పు, ఇంకోసారి చెప్పు, ఇంకొక మార్గంలో చెప్పవా ప్లీజ్? ఇప్పటిదాకా నువ్వు కర్మ మార్గం చెప్పావు కదా, ఇంకో మార్గం చెప్పు. ఈ మార్గం పేరేమిటి? భక్తి మార్గం అన్నాడు. చాలా బాగుంది. ఇంకో మార్గం ఏమన్నా ఉందా అంటే, ఇంకో మార్గం ఉంది, అది జ్ఞాన మార్గం. ఏమిటి దీని విశిష్టత అంటే, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే చివరికి మిగిలేది, చివరికి నువ్వు చేరుకునేది, చివరికి నువ్వు పొందేది జ్ఞానమే. ఆ జ్ఞానమే నేను. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి ఎప్పటికీ మిగిలే ఉంటుందో దాని పేరు సైన్స్. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి మిగిలి ఉండదో, అవసరం ఉండదో, అల్టిమేటో, మోక్షమో, దాని పేరు స్పిరిచువల్ సైన్స్. అదే భగవద్గీత. కనపడగానే బాధేసేయలేదు ఉపదేశం పేరుతో కృష్ణ పరమాత్మ. మొదటి అధ్యాయం అంతా అర్జునుడి విషాదం కూడా ఒక యోగంగా వర్ణించబడింది. ధర్మం కోసం తీవ్రంగా పరితపించడం వల్లే అది యోగమయ్యింది. మామూలుగా ఏడిస్తే చూడండి, ఇన్ జనరల్గా మామూలుగా మళ్ళాంటి వాళ్ళు ఏడిస్తే దానికి 2 కారణాలు. ఒకటి మనకు లేదని, రెండోది పక్కనాడికి ఎక్కువ ఉందని. నేను హైదరాబాద్ వచ్చి 10 సంవత్సరాలు అయింది, వీడు వచ్చి 3 సంవత్సరాలే కదా. ఎంత బిల్డింగ్ ఎలా లేపాడు! వాడు బాగానే నిద్రపోతున్నాడు, వాడు లేపిన దగ్గర నుంచి వీడికి నిద్ర పట్టలేదు. కానీ మహాత్ములు విలపిస్తే అది లోక కళ్యాణం కోసం. ఇది గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు ఏడ్చాడు. అర్జునుడి విషాద యోగము. ఆయన ఏడ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించాడు. ఏడ్చినవాడు, ఉపదేశించిన వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు. కానీ మన పంట పండింది, మన ఒళ్ళో భగవద్గీత ఉంది. 16వ ఏట శ్రీరాముడు ఏడ్చాడు. వశిష్ఠుడు ఉపదేశించాడు. యోగ వాసిష్టం పేరుతో 26,000 శ్లోకాలు. రామాయణం 24,000 శ్లోకాలు. తమాషాగా రాసేలేదు మిత్రులారా. ఒక్కసారి వాటి వంక చూడండి. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక జీవిత కాలంలో హిందువయ్యుండి భగవద్గీతలో ఒక్క శ్లోకం రాకపోతే, తెలుగువాడయ్యుండి పోతన రాసిన ఒక్క పద్యం నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే మన ఉనికికి అర్థం లేదు మిత్రులారా, అర్థమే లేదు.
అవన్నీ ఎవరికో సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పండి, మతం అని అంటకట్టేస్తున్నారు. వాళ్ళ హిందూ మతంలే. అసలు ఈ శ్లోకం ఏం చెప్తుందో తెలియదు. ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలో మనం తెలుసుకునే ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నామో తెలియదు. ఒకప్పటికంటే గుర్తుపెట్టుకోండి, ఒకప్పటికంటే ఇప్పుడు ఆధ్యాత్మికంగా సమాజం చాలా వికసిస్తోంది. ఒకప్పుడు ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే టీవీల్లో ఎప్పుడో వచ్చే, ఒక దూరదర్శన్లో ఎప్పుడో వచ్చే ధర్మ సందేహాలు, మనంతట మనం స్వప్రయత్నంతో గుడికి వెళితే తప్ప తెలుసుకోలేని స్థితి. అప్పుడప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు దైవానికి దగ్గరగా వెళ్ళిపోయేందుకు సిద్ధపడుతున్న వృద్ధుల చేతిలో కనిపించే భగవద్గీత, అలా ఉండేది వాటి పరిస్థితి. కానీ ఇవాళ ఎన్ని ఛానల్స్, ఎంత సోషల్ మీడియా. ఈ దేశంలో ప్రతి దేవాలయంలోనూ యూత్ పర్సంటేజ్ విపరీతంగా పెరిగిపోయింది మిత్రులారా, విపరీతంగా పెరిగిపోయింది. చాలా ఆహ్వానించదగ్గ విశేషమైన పరిణామం. కానీ పర్పస్ ఏంటో తెలుసుకునేందుకు వెళుతున్నామా, లేదా ఊరికే దండం పెట్టుకుని వచ్చేస్తున్నామా? పర్పస్ ఆఫ్ విజిటింగ్ గాడ్, గోయింగ్ టు టెంపుల్ ఏంటో తెలుసుకోనంత వరకు ఆ టైం వేస్ట్ మిత్రులారా. దీన్ని లక్ష్యం అంటారు. దానికి మానసికంగా సిద్ధం కావాలి. నేను ఇప్పుడు గుడికి వెళుతున్నాను, పరమాత్మను దర్శించడానికి వెళుతున్నాను. అక్కడ నిత్యం జరిగే పూజాది కార్యక్రమాల ద్వారా అక్కడి నుంచి నేను ఒక శక్తిని సమకూర్చుకోబోతున్నాను. ఈ శక్తిని తిరిగి లోక కళ్యాణం కోసం ఖర్చు పెట్టడానికే ఇక్కడికి వెళుతున్నాను. అసలు ఈ పర్పస్, ఈ థాట్ ప్రాసెస్ ఎక్కడన్నా జరుగుతోందా? ఇది జరగనంత వరకు ఊరికే చెప్పుకోవడానికి హిందువులు తప్ప ప్రాక్టీసింగ్ హిందువులు ఎప్పటికీ ఏర్పడరు మిత్రులారా. హిందూయిజం ఆచరణలోకి వచ్చేయాలి. భగవద్గీత చదవడంతో సరిపోలేదు. ఎవడన్నా భగవద్గీతలో నాకు 700 శ్లోకాలు వచ్చండి అంటే పరమాత్మ పైనుంచి నవ్వుకుంటూ ఉంటాడు. వాడి దృష్టిలో రావడంటే అర్థం ఏమిటో తెలుసా? 700 శ్లోకాలు అర్థం చేసుకుని ఆచరించడం వచ్చిందని అర్థం పరమాత్మ దృష్టిలో. భగవద్గీతని మొదటి లెవెల్లో చదవండి, అది మొదటి స్థాయి మాత్రమే. 700 శ్లోకాలు వచ్చాయి అంటే మొదటి స్థాయి మాత్రమే. అది కూడా తాత్పర్యంతో సహా రాకపోతే అది మొదటి స్థాయిలో కూడా నువ్వు లేవని అర్థం. రెండవ స్థాయి, పరమాత్మ శ్రీకృష్ణ అర్జునుడికి ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది అర్థం చేసుకోవడం, ప్రతి పదానికి తాత్పర్యంతో సహా మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే అది రెండవ స్థాయి, సెకండ్ లెవెల్. మూడవ స్థాయి ఆచరించడం. కరెక్టే, భలే చెప్పాడురా. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. అర్జునా, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. ఇందులో మూడు విషయాలు స్పష్టం చేస్తున్నాడు. అది ఏం చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు పరమాత్మ అర్జునుడికి. వాళ్ళిద్దరి సంభాషణల నుంచి మనం ఏం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అంటే జాగ్రత్తగా వినండి. పుట్టినవానికి మరణము తప్పదు, నువ్వు పోవడం కన్ఫర్మ్డ్ చెప్పాడు. జనాలు చూసారా ఎలా ఉంటారో? వారు 2 కాళ్ళు జాపి ఈ కింద 10 ఎకరాలు నావే, నెక్స్ట్ ఇయర్ ఆ పక్క 10 ఎకరాలు కూడా కబ్జా చేస్తా, సంపాదించట, కబ్జా చేస్తాట. రెండవ మాట ఏమన్నాడు? మరణించిన వానికి జన్మము తప్పదు. పునర్జన్మ సిద్ధాంతాన్ని భగవద్గీత ధృవీకరిస్తోంది, పరమాత్ముడు ధృవీకరిస్తున్నాడు. జన్మ 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 పునర్జన్మ ఎన్నిసార్లు మాట్లాడుతాడో, మళ్ళీ జన్మ ఉంది అని మాట్లాడుతున్నాడు. అది మనకి సరదాగా ఇస్తున్న సందేశం కాదు మిత్రులారా, మళ్ళీ జన్మ ఉంది అని. మళ్ళీ జన్మ ఎలా ఉందో భగవద్గీత ధృవీకరిస్తుంటుంది, అందుకు ఏం చేయాలో చెప్తూ ఉంటుంది. తర్వాత జన్మ, ఈ జన్మలో నువ్వు చేసే కర్మ ఫలితాలను అనుభవించడం కోసం పుడతావు. సత్కర్మ చెయ్యి, తర్వాత జన్మ ఉత్తమ జన్మ. దుష్కర్మ చెయ్యి, తర్వాత జన్మ దారుణమైన జన్మ.
ఇది మనం జీవిత ప్రారంభ దశలోనే తెలుసుకుంటే ఇంకెవరిని అడగక్కర్లేదు. ఇప్పుడు నువ్వు సుఖంగా ఉన్నావు అంటే ఒకప్పుడు నువ్వు ఆచరించిన ధర్మ ఫలాన్ని అనుభవిస్తున్నట్టు లెక్క. ఇప్పుడు బాధగా ఉన్నావు అంటే, కష్టాలు అనుభవిస్తున్నావు అంటే ఎప్పుడో ఖచ్చితంగా ఒకప్పుడు నువ్వు చేసిన దుష్కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నట్టు లెక్క. ఎవరిని అడగక్కర్లేదు. ఇది కదా మానవ జీవన సరళిని, మానవ జీవన ప్రవర్తన నియమావళిని, వాడి ప్రవర్తనని కరెక్ట్ చేసే విధానం ఇది కదా. మనం ఎక్కడో వేరే చోట కనిపిస్తుంటుంది, పలానా వాడు పాపులను రక్షించును అని. అదేమిటి, పాపులను రక్షిస్తే పోలీసు వ్యవస్థ ఎందుకు? పైగా వాడి మైండ్ సెట్ ఎలా తయారవుతుంది? నేను పాపం చేస్తే రక్షించేవాడు ఒకడు ఉన్నాడు అని మీరు కన్ఫర్మ్ చేసేస్తే వాడు ఎప్పుడు అదే పనిలో ఉంటాడు కదా. నిజానికి పరమాత్మ అయిన వాడు అలా చెప్పడు కదా. ఏం చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ? ఆయన అవతార పరమార్థం ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ దైవతత్వం, పరమాత్మ తత్వం ఏమిటంటే ఈ 3 పదాలు చెప్పండి సమాజానికి, బిడ్డలకి. దేవుడి క్యారెక్టర్ ఏమిటి నాన్న అని అడిగాడు పిల్లాడు, వాడికి చెప్పండి. పరిత్రాణాయ సాధూనాం, శిష్టులను, పుణ్యాత్ములను, మంచివాళ్ళని రక్షించడానికి రక్షిస్తాను. వినాశాయచ దుష్కృతాం, దుష్టులని శిక్షిస్తాను, వాళ్ళని శిక్షించడానికే పుడతాను. ధర్మ సంస్థాపనార్థాయ, ఈ 2 పనులు చేసి ధర్మాన్ని నిరంతరం రక్షిస్తూ ఉంటాను. యతో గావస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. చెప్పినవాడు మైక్ ఇచ్చాడు కాబట్టి మాట్లాడేయట్లేదు కృష్ణ పరమాత్మ. ఏది ఆచరిస్తాడో అదే మాట్లాడతాడు. కృష్ణావతార పరమార్థం ప్రపంచానికి చెప్పేది. నోటుకొచ్చింది మాట్లాడేయకండి. మైక్ ఇచ్చారు కాబట్టి మాట్లాడేయకండి. సభ పెట్టారు కాబట్టి మాట్లాడేయకండి. 10 మందిలో ఉన్నారు కాబట్టి సభావేశంతో మాట్లాడేయకండి. మనోవాక్కాయ కర్మలు అంటారు. మనస్సులో ఏదనుకుంటున్నావో అదే వాక్కు రూపంలో రావాలి. లోపల ఒకటి బయట ఒకటి కాదు. దట్ షోస్ యువర్ క్యారెక్టర్. డబల్ టంగ్డ్ నో. ఏది మాట్లాడావో అది ఆచరించాలి. అందుకనే చూడండి, కృష్ణావతార పరమార్థంలాగా మనకి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. వేదిక మీద ఎక్కగానే ఉపన్యాసాల్లో కొంతమంది మహానుభావులైన పొలిటీషియన్స్ ఆవేశం కొద్దీ అక్కడ వాగ్దానం చేసేయటం, తర్వాత ఇంకొక సందర్భంలో అది నేనెక్కడన్నాను, ఎక్కడైనా సాధ్యపడుతుందా, నేనెక్కడన్నాను అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ దిగాడు. ఏ రూపంలో? యూట్యూబ్ రూపంలో, సోషల్ మీడియా రూపంలో. ఏం చేస్తున్నాడు? కట్ చేసి అప్పుడు అన్నమాటని ఇప్పుడు అనలేదు అన్నమాటని 2 దగ్గర పెట్టి, ఓరి విధవా, దిస్ ఈజ్ యువర్ క్యారెక్టర్. అయిపోలేదు క్యారెక్టర్ అసాసినేషన్. అందుచేత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, జాగ్రత్తగా మాట్లాడు. అది చెప్తుంది భగవద్గీత. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఎలా మాట్లాడాలో చెప్తోంది భగవద్గీత. ఇతరుల మనస్సుల నొప్పింపనిది. డోంట్ హర్ట్ ఎనీబడి. మనస వాచ కర్మణ డోంట్ హర్ట్. దాని ఫలితం అనుభవిస్తావు. వాడు లోపల నీ వల్ల మనోవాక్కాయ కర్మలతో ఏ రూపంలో అయినా అవతల వాడిని నువ్వు బాధ పెడితే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ యువర్ ఫర్దర్ లైఫ్. నాకు ఎందుకు కలిసి రావట్లేదు? ఎందుకనే ఎంతమంది ఉసురో. భగవద్గీత వినడం తేలిగ్గా ఉంటుంది, సాధన చాలా కష్టం మిత్రులారా. చాలామంది అడుగుతుంటారు, నాకు మోక్షం ఎప్పుడు వస్తుందండి? ఏదో సినిమా టికెట్లు దొరికినంత ఫ్రీగా. నేనేం చెప్తుంటానంటే, భగవద్గీతలో ఉన్న 700 శ్లోకాలలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన 574 శ్లోకాలను కనుక గుర్తుపెట్టుకుంటే అది పరమాత్మే మాట్లాడాడు కాబట్టి, ఉపదేశం కాబట్టి. 574 శ్లోకాలని
మీరు అర్థం చేసుకుని ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క జన్మకి ఒక్కొక్క శ్లోకం మీరు ఆచరించడం ప్రారంభించిన 574 జన్మల్లో మీకు మోక్షం కన్ఫర్మ్డ్. ఇది రాసి పెట్టుకోండి. కొడతారా? కొట్టండి. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. పుట్టడం కామన్, కన్ఫర్మ్, పోవడం కన్ఫర్మ్డ్. ఈ రెండు అనివార్యం. నీ పర్మిషన్తో నువ్వు పుట్ల. నువ్వు ప్లాన్ చేసుకుని పోయే అవకాశము లేదు, ప్లాన్ చేసుకుని పుట్టే అవకాశం లేదు. ఎవరింట్లో పుడతావో కూడా ప్లాన్ చేసుకోలేవు. ఇదంతా నీ కర్మే డిసైడ్ చేస్తుంది. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. మంచి కర్మ చేయండి. పుడుతూనే శ్రీమంతుల గృహంలో అన్నా జన్మిస్తావు, లేదా యోగుల కుటుంబంలో అన్నా జన్మిస్తావు. చాలా గొప్ప కర్మ చేసుకుంటే తప్ప, చాలా గొప్ప ధర్మ మార్గంలో నువ్వు ప్రవర్తిస్తే తప్ప అలా యోగుల కుటుంబంలో జన్మించటం అతి దుర్లభం. శ్రీకృష్ణ పరమాత్మ ఉవాచ. ఎంత లాజికల్గా ఉంటుందో చూడండి. వాడేమిటారో ఏది చేసినా వాడికి కలిసి వచ్చేస్తుంది. ఊరికే కలిసి వచ్చేస్తుందా? వీడేమిట్రా ఎంత చేసినా కలిసి రాలేదు, ఎందుకు వస్తుంది? ఏం చేసావో దాని ఫలితం ఇది. బ్యాంకులో ఎంత దాచుకున్నావో అంతకు సంబంధించిన వడ్డీనే వస్తుంది. 100 రూపాయలు దాచుకుని నెలకు ₹1,00,000 వడ్డీ రాదు మిత్రులారా. పరీక్షల్లో ఎంత రాశావో అన్ని మార్కులే వస్తాయి. 50 మార్కులకు రాసి 90 మార్కులు రమ్మంటే రావు. జీవితంలో చాలా సంశయాల్ని, చాలా సందేహాలని నివృత్తి చేయగలిగే ప్రపంచంలో ఏకైక దైవ గ్రంథం భగవద్గీత. ఇందాక చెప్పాను చూడండి, ప్రపంచంలో ఇతర మత గ్రంథాలన్నీ మానవుల చేత రచించబడినవే, కానీ ఇది తను దైవంగా ప్రకటించుకుని అందుకు నిదర్శనం కూడా చూపించిన పరమాత్మ చేత బోధించబడటం వల్ల భగవద్గీత ప్రపంచంలో ఏకైక దైవ గ్రంథంగా ప్రకటించబడింది. దాని విలువ తెలుసుకోండి. ఎన్ని చెత్తాచెదారం పుస్తకాలు చదివేస్తామో, మెటీరియలిస్టిక్ లైఫ్కి ఉపయోగపడేవి. మీరు డాక్టర్ కావాలా? 1000 పుస్తకాలు. ఇంజనీర్ కావాలా? 1000 పుస్తకాలు. లాయర్ కావాలా? 1000 పుస్తకాలు. ఇంకా ఏ సబ్జెక్ట్ అయినా చదవండి, 100,000 పుస్తకాలు చదవాలి. కానీ గొప్ప వ్యక్తి, శాశ్వతంగా ప్రపంచంలో నిలబడే వ్యక్తి కావాలంటే ఒక్క పుస్తకం చదివితే చాలు. దట్ ఈస్ భగవద్గీత. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే యస్య యమేనన చర్చ. ఇందాక చెప్పాను చూడండి, భగవద్గీత మీకు చదవగానే అర్థం కాదు. ఎందుకని అర్థం కాదు? అంతటి హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్న పరమాత్మ ఆ ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకోగలిగే అర్జునుడి మధ్యన జరిగిన సంభాషణ అది. మనకెలా అర్థం అవుతుంది? సామాన్యులం కూడా కాదు మనం, ఇంకెక్కడో. కానీ మనని ఉద్ధరించడం కోసం, మనకి చేర్చడం కోసం కొంతమంది యోగులు తపస్సు చేశారు. అలా తపస్సు చేసిన యోగుల్లో మొదటివాడు జగద్గురు ఆదిశంకరాచార్య. భగవద్గీతకి మొదటిసారి భాష్యం అందించి ప్రపంచానికి తన తపశ్శక్తితో పరమాత్మ ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో అంటున్నాడు అని మనకు అందించి ఉండకపోతే చాలా మిస్ అయ్యి ఉండేవాళ్ళం మిత్రులారా. మిస్ మాట్లాడుతున్నాను చూడండి. ఐ మిస్ యూ. ఇది మిస్సింగ్ అంటే. ఏది అవసరమో దానికి దూరం అయిపోవడమే మిస్సింగ్. ఏది అత్యవసరమో దానికి దూరం అయిపోవడమే మిస్సింగ్. ది మోస్ట్ పవర్ఫుల్ ప్రీచ్. ఇందాక చెప్పాను చూడండి, మిగతా మత గ్రంథాలన్నీ ఎవరు రాశారు? మానవులు. కాబట్టి మనిషి మాట్లాడితే దాని మాట అంటారు, అంతే. అదే పరమాత్మ మాట్లాడితే దాన్ని మంత్రము అంటారు భగవద్గీతలో. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించిన ప్రతి శ్లోకము మంత్రతుల్యమే. జస్ట్ బిలీవ్ మీ, నన్ను నమ్మండి. భగవద్గీతలో సర్వకార్య సిద్ధి మంత్రంగా పేర్కొనబడిన మంత్రం ఏమిటో తెలుసా మిత్రులారా? ధర్మ మార్గంలో మీకు ఏది కావాలంటే మీరు అది మీరు 1,00,000 జపం చేయండి, మీరు ఎందుకు కాదో చూస్తా నేను. అది కూడా ధర్మ మార్గం. నాకు బ్యాంక్ కన్న వేయాలుందండి. నిన్న మీరు చెప్పిన మంత్రం చాలా ట్రై చేశాను, 1 మంత్ నుంచి ఏం కుదరలేదు. ఈ మధ్యన అసలు ఎవరిని పడితే వాడిని టీవీలో ఇంటర్వ్యూలు చేసేస్తున్నారు కదా, ఆ సోషల్ మీడియాలో దొంగల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారండి. మీకు ఎలా సాధ్యమైంది ఇది? ఇప్పటివరకు ఎన్ని బ్యాంకులు దొంగతనం చేశారండి అని అడుగుతున్నాడు వీడు. వాడేమని చెప్తున్నాడు? నేను ఇప్పటికీ 125 బ్యాంకులు వేశానండి.
మీకు ఏమైనా సెంటిమెంట్స్ ఉన్నాయా? బ్యాంకుకి వెళ్ళే ముందు మీరు ఏం చేస్తారు అంటే, వాడు ఎంత తెలివిగలవాడంటే, అంటే మళ్ళాంటి వాళ్ళ ఉపన్యాసాలన్నీ బాగా విని ఉన్నాడు కొన్ని దశాబ్దాలుగా. వాడేమన్నాడంటే, బ్యాంకు దొంగతనం చేసే రోజు ఉదయమే లేచి, తెల్లారుజామునే లేచి లక్ష్మీ గణపతి పూజ చేస్తాట వాడు. అసలు చూడండి ఇది. ఇప్పుడు ఈ దరిద్రుడిని ఇంటర్వ్యూ చేస్తే, ఇప్పుడు వీడి మార్గంలో ప్రతివాడు ముందు ఇంట్లో లక్ష్మీ గణపతి పూజ చేసి బ్యాంకు దొంగతనానికి వెళ్ళాలన్నమాట. వీడు అందించే సందేశం అది సమాజానికి. కాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ ఎంత పాపులర్ అయిపోయిందో, అట్లా బ్యాంకు దొంగతనాలు చేయు వారికి లక్ష్మీ గణపతి పూజ అని వీడి కానీ పబ్లిసిటీ చేసేసాడు అనుకోండి. పాప అమాయకులు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. దీని అంతరార్థం, పుట్టడం నీ చేతిలో లేదు, పోవడం నీ చేతిలో లేదు, కానీ ఈ చావు పుట్టుకల మధ్యలో జీవిత ప్రయాణం ఉందే, అది నీ చేతుల్లోనే ఉంది. అది అద్భుతంగా, అందంగా, ఎవడి మీద ఆధారపడకుండా నీకు అసలు కంటికి కనిపించని పరమాత్మ ఉనికిని గుర్తించి గ్రహించి చేరుకునే జ్ఞానం 84 లక్షల రకాల జీవరాశులు నీ ఒక్కడికే ఇచ్చాను రా, తపస్సు చెయ్యి అన్నాడు పరమాత్మ మానవాళిని ఉద్దేశించి. ప్రయత్నించు. ఉద్ధరేదాత్మనాత్మానం. దానికోసం ప్రయత్నించాలి. భగవద్గీతలో చాలా గొప్ప మాట కర్మయోగం. 3వ అధ్యాయం కర్మయోగం. యోగం అంటే ఏమిటి? కలయిక. ఏమిటా కలయిక? జీవాత్మ పరమాత్మతో కలయిక. ఇద్దరు కలిస్తే కలయిక. ఏ ఇద్దరు కలిసినా అది కలయిక కాదు. ఇద్దరు బ్యాంకు దొంగతనం చేయడం కోసం కలిస్తే అది కలయిక కాదు. అది ఏ కలయిక అంటే, ఏ ఇద్దరు కలవటం వల్ల లోకానికి క్షేమం కలుగుతుందో, లోకానికి కళ్యాణం కలుగుతుందో అది కలయిక అంటే. వాళ్ళు రాధాకృష్ణ గారు, సుబ్బారావు గారు కలవటం వల్ల ఇంత జరిగింది చూడండి. ఇది కలయిక అంటే. ఇది స్నేహం అంటే, ఇది ఆత్మీయత అంటే. నేను చెప్తుంటాను, స్నేహాల్లో 3 రకాలు. ఒకళ్ళు క్లాస్మేట్లు, రెండో వాళ్ళు గ్లాస్మేట్లు, మూడో వాళ్ళు సోల్మేట్స్. క్లాస్మేట్లు విడిపోతారు కొంతకాలం తర్వాత ట్రాన్స్ఫర్ల పేరుతో. గ్లాస్మేట్లు కూడా ఖచ్చితంగా కన్ఫర్మ్డ్గా అదే టేబుల్ మధ్యలో కూర్చుని ఏదో రోజున గ్లాసులతో కొట్టుకుని విడిపోవడం కన్ఫర్మ్డ్. కానీ సోల్మేట్స్ ఉన్నారే, లోకానికి జరిగేంత వరకు వాళ్ళు నిద్రపోరు వాళ్ళు. లోకానికి ఒక ధర్మం, ఒక కళ్యాణం, విశ్వశ్రేయస్సు కలిగేంత వరకు. ఇవాళ రామ జన్మభూమి పేరుతో 500 సంవత్సరాల క్రితం బాబర్ అనేవాడు, వాళ్ళ ఐడియాలజీ చూడండి ఎలా ఉంటుందో. కన్స్ట్రక్టివ్ మైండ్ హిందువులది, భారతీయులది. డిస్ట్రక్టివ్ మైండ్ వీళ్ళది. ఎక్కడ గుడి కనిపించినా భారతదేశంలో తవ్వేయండి, పడగొట్టేయండి, కూలగొట్టేయండి, దాని మీద మసీదు కట్టేయండి. ఇంకా పరిష్కృతం కావాల్సినవి ఉన్నాయి మిత్రులారా. జ్ఞానవాపి మసీదు ఎక్కడది? వారణాసి, కాశీ. అలా చూస్తున్నాడు నందీశ్వరుడు, ఎదురుకుండా మసీదు కనిపిస్తోంది. ఇవన్నీ కాపాడుకోవాలి. ఇంకొక నాశనం చేయడం అసలు ఈ మైండే కాదు మిత్రులారా. ప్రపంచంలో కంటికి కనిపించని వాడు కూడా క్షేమంగా ఉండాలని కోరుకునే మతం పేరుతో ధర్మం, సనాతన ధర్మం ఎక్కడుందో అది భారతదేశంలో మాత్రమే ఉంది. గర్వంగా చెప్పుకోగలం మనం. ఏ రూపంలో? సర్వే జనా సుఖినో భవంతు. మతానికున్న దరిద్రం ఏమిటో తెలుసా? మీరు వేరు, మేము వేరు అని మాట్లాడడం. రెండో పాయింట్ ఏమిటో తెలుసా? మీరు ఎక్కడో కింద ఎక్కడే ఉన్నారు, మేము పైన ఎక్కడో ఉన్నాం, అందుకని మీరు మీ మతం అనే తల్లిని వదిలేసి మా తల్లి దగ్గరకు వచ్చేయండి. దీని పేరే కన్వర్షన్, పెర్వర్షన్, డైవర్షన్. మన దగ్గర అలాంటివి లేవు. ఓన్లీ డైరెక్షన్. తర్వాత కృష్ణ జన్మస్థానం సిద్ధంగా ఉంది, ఆనుకునే మసీదు మనకు కనిపిస్తుంది. ఏంటి థాట్ ప్రాసెస్ ఏంటి? మనదే కనుక మతం అయితే సర్వే జనా సుఖినో భవంతు అనం మిత్రులారా. అసలు అనకూడదు. ఇదే మెంటాలిటీ అయితే మనకి, ఇదే భావజాలం అయితే ఏమనాలి మనం? ఓన్లీ హిందూ జనా సుఖినో భవంతు బ్రాకెట్లో.
ఉంది అట్లా. సర్వేపి సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎవ్వడూ దుఃఖభాజనుడు కాకూడదు. ప్రపంచంలో చాలా మతాలు ఇంకా మానవ సేవే మాధవ సేవ అనే మార్గంలోనే ఉండిపోయినాయి. మనది నెక్స్ట్ లెవెల్ ఎక్కడో. మీ మనసులో కూడా ఇలాంటి ఆలోచన ఏమైనా ఉంటే తీసేయండి, బూజు దులిపేయండి, కడిగేసేయండి. మానవ సేవే అని దీర్ఘం పెట్టి మాట్లాడద్దు, తప్పది. మానవ సేవే అంటే అర్థం ఏమిటంటే మానవ సేవ మాత్రమే మాధవ సేవ అని దాని అర్థం మనకి గోచరిస్తుంది. ఆ పర్మిషన్ ఎవడిచ్చాడు మనకి? పరమాత్మ ఏమని చెప్తున్నాడు? ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. మతం అంటే అభిప్రాయం. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యః అర్జున, సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. మనుషులు ఒక్కళ్ళే కాదు, నీ పక్కన వాడిని మాత్రమే క్షేమంగా చూడడం కాదు, సర్వ ప్రాణుల సుఖదుఖములను తన సుఖదుఖములతో పోల్చుకొని చూచువాడు గొప్ప యోగి అని చెప్పబడుచున్నాడు. మనిషి అలా ప్రతివాడు ఒక యోగిలాగా, ఒక నిష్కామ కర్మ యోగిలాగా బతికేయాలి. ఈ ఒక్క శ్లోకం చాలు కదా మనకి. యుద్ధాలు లేని ప్రపంచాన్ని సృష్టించాలంటే ఈ ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుంటే చాలు కదా మిత్రులారా. వరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనమ్మునకగు తానొరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. ఇతరులు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుంది అనుకుంటున్నావో అది నువ్వు ఇతరులకి చెయ్యి. ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుంది అనుకుంటున్నావో అది నువ్వు ఇతరులకి చెయ్యకు. చాలు కదా అసలు ఈ ఒక్క శ్లోకం. భగవద్గీతలో మీకు ఈ కృష్ణ పరమాత్మ ఉపదేశించిన అన్ని శ్లోకాల్లోనూ ఏ శ్లోకం తీసుకున్నా ఈ ఒక్క శ్లోకమే భగవద్గీత సారాంశమంతా ఇందులోనే ఉంది అన్నట్టుగా చెప్తాడు పరమాత్మ. ఈ సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోండి. రోజుకొక శ్లోకం తాత్పర్యంతో మన బిడ్డలకు నేర్పించలేమా? ఇవాళ నుంచి ఓతు తీసుకోండి, ఒక ప్రతిజ్ఞ చేయండి, లేకపోతే టైంపాస్ కార్యక్రమం అయిపోతుంది మిత్రులారా. ఇది చెప్పగలిగే అర్హత నాకు ఉందని నేను కన్ఫర్మ్డ్గా 200% నేను భావిస్తా. ఇది చెప్పగలిగే అర్హత ఉందని. ఎందుకో తెలుసా? ఇందాక చెప్పాను, ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే సమాజానికి చెప్పగలిగే అర్హత ఉంటుంది. ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడి వాక్కుకు మాత్రమే సమాజాన్ని నడిపించగలిగిన శక్తి వస్తుంది. అది కృష్ణ పరమాత్మ నుంచి మనం నేర్చుకోవాల్సింది. స్థాయి భేదాలేం లేవు, సింపుల్గా ఉండాలి అన్నాడు పరమాత్మ. భలే చెప్పాడురా, చెప్పడానికి భలే ఈజీగా ఉంటుంది అనుకున్నాం. దాన్ని ఆచరించాడు. కుచేలుడు ఏ స్థాయిలో ఉన్నవాడు? అతి పేదరికంలో ఉన్నవాడు. అటుకులు తీసుకొచ్చాడు, హంసతూలికా తల్పాల దగ్గరకు తీసుకెళ్ళిపోయాడు శ్రీకృష్ణ పరమాత్మ. భార్యలు టెన్షన్ పడ్డారు. వాళ్ళ ఏకాంత మందిరంలోకి ఎవరిని ఆహ్వానించరు స్త్రీలు. భర్తతో మాత్రమే వాళ్ళు సంభాషిస్తారు. అలాంటి ప్లేస్కి తీసుకెళ్ళిపోయాడు కుచేలుడిని. మంచం మీద కూర్చోబెట్టాడు, కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ఎలా ఉన్నావు మిత్రమా అన్నాడు. కంపించిపోతున్నాడు కుచేలుడు. గాఢాలింగనం చేసుకున్నాడు. మిత్రమా మిత్రమా అంటుంటే శరీరం అంతా కదిలిపోతుంది అతనికి. చనువు తీసుకుని ఆ బొడ్లో ఉన్న మూట తీసుకున్నాడు, తింటున్నాడు. ఎంతకాలమైంది అటులు ఎంత రుచిగా ఉన్నాయో. ఈ బిజీయెస్ట్ లైఫ్లో పడి ఇవన్నీ మిస్ అవుతున్నానన్నాడు. వాడు ఏడ్చేస్తున్నాడు ఈ ప్రేమకి. ఒక్కొక్క గుప్పెడు తింటుంటే అక్కడ కుచేలుడి పూరి గుడిసె ఇంద్రభవనంలాగా మారిపోతోంది, బంగారు సౌధంలాగా మారిపోతోంది. కృష్ణుడి ఆతిథ్యం తీసుకుని వెళ్ళిపోయి తన ఇంటి దాకా వెళ్ళిపోయి తన ఇంటి ముందు నుంచి కూడా వెళ్ళిపోతున్నాడు. తన ఇల్లు గుర్తుపట్టలేక, నాన్న మన ఇల్లు ఇది, అటెడిపోతున్నాయేమిటి ఇది కదా అని స్తంభం చుట్టూతా వేళ్లాడుతున్న తన పిల్లలు, స్వర్ణ స్తంభాల చుట్టూతా వేళ్లాడుతున్న తన పిల్లలు తను ఆహ్వానిస్తుంటే ఒక్కసారి తన ఇంటిని చూసి అవధూతగా మారిపోయి వెళ్ళిపోయాడు అతను. అక్కర్లేదు నాకు ఇవన్నీ, పరమాత్ముడు అనుగ్రహం దొరికిందంతే, ఇవన్నీ ఎందుకు నాకు?
ఆ పులకింతలు మనం ఆ ఆనందం మనం పొందగలిగే స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలో ఉండి మనం ఈ మెటీరియలిస్టిక్ లైఫ్లో కనుక మనం కర్మల్ని ఆచరించగలిగితే దీన్ని యోగం అంటారు మిత్రుల. ఇది యోగం, ఇది భోగాలు కాదు ఇవి. డబ్బు వల్ల సుఖం వస్తుందంతే, శాంతి ఉండదు. వ్యక్తుల మరణాల ప్రదేశాల దగ్గర మనకి ఫ్రీక్వెంట్గా ఒక విషయం వినిపిస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర మైకులు పెట్టేశారనుకోండి, ఆ మైకులో వాళ్ళు కాలర్ సల చేసుకుని ఒక మాట మాట్లాడుతున్నారు. ఏమిటది? ఈ మరణించిన వ్యక్తి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఎంత బాగా రుద్దేసి వెళ్ళిపోయారో తెలుసా ఈ దేశం నుంచి. వాడు చెప్పాడని ఇంకొకడు అన్నాడని ఇంకొకడు అన్నాడని ఇంకొకడు. ఫాలోయింగ్. దీపం వెలిగించి అమ్మా నాన్న కాళ్ళకి నమస్కారం చేయడమే పుట్టినరోజు అనేది పోయింది. కేక్ దాని మీద చెత్తా చెదారం అంతా వేసి, వీడి కేక్ కట్ చేస్తున్నప్పుడు గాల్లో ఇంకో చెత్త వేసి, ఆ చెత్త అంతా దీని మీద పడి అందరూ దాన్ని కలుపుకుని తిని, ఏమి దరిద్రం ఇది. ఇది బర్త్డే. భగవద్గీత ఏమని చెప్తోందంటే, మన సంస్కృతి ఏమి చెప్తోందో గుర్తుపెట్టుకోండి మిత్రులారా. చనిపోయిన వ్యక్తుల మరణాల ప్రదేశాల దగ్గరకు వెళ్ళి ఈ చనిపోయిన వ్యక్తి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటే, వాడు చనిపోయే కొద్ది గంటల ముందు మనందరికీ ఎస్ఎంఎస్లు పెట్టి వాట్సాప్లలో నేను అశాంతిగా పోతున్నాను రో మొర్రో అని మెసేజ్లు పెట్టినట్టు. రెండో పాయింట్, శాంతి చేకూరమని భగవంతుని వాడేదో వీడికి క్లోజ్ ఫ్రెండ్ అయినట్టు. నువ్వు నా ఫ్రెండ్విరా, అందుకని నువ్వు అడిగావు కాబట్టి వాడికి శాంతిని ప్రసాదించేస్తున్నా అని వాడు అంటాడేమోనని. గీత ఏమని చెప్తోంది? నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఆత్మకి నాశనం లేదు. ఆత్మనేది టచ్ చేయలేదు, ఆత్మనేది స్పృశించలేదు. ఆత్మను శస్త్రములు ఛేదించవు, అగ్ని దహించదు, నీరు తడుపదు, వాయువునకు శోషింపజేయను, సాధ్యము కాదు. న హన్యతే హన్యమానే శరీరే. చంపబడేది శరీరమే కానీ ఆత్మ కాదు. ఇంత స్పష్టంగా చెప్పినప్పుడు ఇంకా ఆత్మకి శాంతి, అశాంతి, విజయశాంతి, డిస్కో శాంతి అవి ఏమైనా ఉంటాయా? మరి అక్కడ నిలబడ్డప్పుడు ఏం ప్రార్థించాలండి? ఏమిటి నువ్వెందుకు ప్రార్థించడం? సైలెంట్గా దండం పెట్టుకుని వెళ్ళిపో. ఒకవేళ ప్రార్థించాలనుకుంటే మానవ జీవితం మొత్తం ఒకటే ప్రార్థన చేయండి. అదేమిటంటే, బతికున్నప్పుడు సద్బుద్ధిని, పోయాక సద్గతిని ప్రసాదించమని పరమాత్మని వేడుకోవాలి. ఈ సద్గతి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మిత్రులారా? రామాయణం కాలం ముందు నుంచి. శ్రీరాముడు తన గురువైన విశ్వామిత్రుడితో యాగ సంరక్షణార్థం వెళుతున్నప్పుడు సూర్యోదయం కాకముందే శ్రీరాముణ్ణి మేల్కొలుపుతూ కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. లేచాడు శ్రీరాముడు. ఇప్పుడు గంగలో స్నానం చేసిరా తండ్రి అంటే, అలాగే అని అడ్డంగా తల ఊపేసి గంగలోకి వెళ్ళి స్నానం చేసేసి రాలేదు. ఇప్పుడు నేను గంగాదేవి వృత్తాంతం తెలుసుకోవాలనుకుంటున్నాను మహాత్మా గురువర్య అన్నాడు. అది ఉత్తమ విద్యార్థుడు, తెలివైన ఉత్తమ విద్యార్థి లక్షణం. అది బ్లైండ్గా చేసేయటం కాదు, ఆలోచించి చేస్తాడు. ఈ ఆకాశగంగ వృత్తాంతం ఏమిటో నాకు తెలియాలి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే,
ఈ గంగావతరణ ఘట్టం అప్పుడు ఉపదేశించబడింది. పెద్దవాళ్ళు పిల్లలకి ఈ స్టోరీలన్నీ ఎందుకు చెప్పాలి అంటే వాళ్ళ బాధ్యతని గుర్తు చేయటం. నీ ముందు వాడు ఇంత గొప్ప పనులు చేసినప్పుడు వాళ్ళ ఆశీస్సులు నువ్వు పొందాలంటే అంతకంటే గొప్ప పనులు చేయాలనే స్ఫూర్తిని అందించడం కోసం మనం ఈ స్టోరీ, మన వంశంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళ స్టోరీలు చెప్పాలి. నేను అందరికీ చెప్తూ ఉంటాను, మీరు ఇలాంటి కార్యక్రమాలకి మీరు మీ పిల్లలతో రండి. ఇది వృద్ధాప్యపు సబ్జెక్ట్ కాదు, రిటైర్మెంట్ సబ్జెక్ట్ కాదు. భగవద్గీత 70 ఏళ్ళ తర్వాత వినాలనుకునే సమయానికి మాతృదేవో భవ అనే పదానికి అర్థం మీకు అర్థమైతే వెనక్కి తిరిగి చూస్తే అమ్మ ఎక్కడుంది, గోడ ఎక్కింది ఫోటో రూపంలో. అప్పుడు తెలుసుకుని నిజమే అమ్మ గొప్పది అనే టైంకి, నువ్వు అర్థం చేసుకునే టైంకి అమ్మ లేదు. అప్పుడు ఎందుకు, ఎప్పుడు నేర్పించాలి? బాల్య దశలో. మీ టైం స్పెండ్ చేస్తున్నారా మీ పిల్లలతో? శ్రీరాముడికి గంగావతరణం గురించి చెప్పాడు విశ్వామిత్రుడు. నాన్న, నీకు 17 తరాల ముందు వాడు భగీరథుడు, భగీరథుడికి 4 తరాల ముందు వాడు సగరుడు. ఆ సగరుడు అశ్వమేధ యాగం చేయాలనుకున్నప్పుడు 60,000 మంది సగర పుత్రులు అందులో పాల్గొనగా ఆ అశ్వాన్ని సగరుడి నిష్ఠని, సగరుడి శక్తిని పరీక్షించడం కోసం ఇంద్రుడు దాన్ని మాయం చేసి పాతాళంలోకి తీసుకువెళ్ళి భద్రపరిస్తే, దాన్ని వెతకడం కోసం వెతుకుతూ భూమి మొత్తం తవ్వేశారు 60,000 మంది సగర పుత్రులు. తవ్వుకుంటూ లోపలికి వెళ్తే యజ్ఞాశ్వం అక్కడ ఉంది. దాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో అక్కడున్న కపిల మహర్షి ఆగ్రహానికి గురై, ఇది నువ్వే తస్కరించావా అని అతని మీద తిరుగుబాటు చేసే ప్రయత్నంలో కపిల మహర్షి కోపానికి ఆహుతై 60,000 మంది బూడిద కుప్పలుగా మారిపోయారు. ఇప్పుడు 60,000 మంది సగర పుత్రులు బూడిద కుప్పలుగా మారిన నేపథ్యంలో వారికి సద్గతులు ప్రసాదింపచేయాలంటే వారి బూడిద కుప్పల మీదుగా గంగని ప్రవహింపచేస్తే తప్ప వాళ్ళకి శాంతి కలగదు. వాళ్ళకి సద్గతులు ఈ సద్గతి అనే పదం అక్కడ మొదలైంది, శాంతి కాదు. దానికోసం భగీరథుడు తపస్సు చేశాడు 1000 సంవత్సరాలు. గంగమ్మ ప్రత్యక్షమైంది. నీ కోరిక తీరుస్తాను, కానీ నేను ఆకాశం నుంచి భూమి మీద పడడానికి నా శక్తిని భూమి తట్టుకోలేదు నాన్న. అంటే మరేం చేయమంటావు తల్లి అని. మళ్ళీ నువ్వు కొన్ని 1000 సంవత్సరాలు దీన్ని ఆపగలిగేవాడు ఒక్కడే, పరమశివుడు. ఆ శివుడు జటాజుటంలో బంధించి నా స్పీడ్ని తగ్గిస్తే తప్ప నేను అక్కడికి చేరుకోలేను. మళ్ళీ చెయ్యి తపస్సు అని మళ్ళీ ఘోర తపస్సు చేశాడు. చూడండి, జీవితం అంటే తన కోసమే బతకడం కాదు, వాళ్ళ కోసం బతికేశాడు. 1000 సంవత్సరాలు వాళ్ళ కోసం తపస్సు చేశాడు, మళ్ళీ 1000 సంవత్సరాలు మళ్ళీ వాళ్ళ కోసం తపస్సు చేశాడు, పరమేశ్వరుడి కోసం. ఇప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి ఇది అడిగాడు. తన జటాజూటంలో గంగని బంధించి దాని వేగాన్ని తగ్గించి పాతాళంలో బూడిద కుప్పలుగా పడి ఉన్న సగరపుత్రుల మీదుగా ఈ గంగని ప్రవహింపచేసి వాళ్ళని ధన్యులు చేసి వాళ్ళకి సద్గతుల్ని ప్రసాదింపచేసిన వాడు భగీరథుడు నాన్న అంటే పులకించిపోయాడు శ్రీరాముడు. అంత త్యాగం చేసిన వాళ్ళ చరిత్ర నాకు చెప్తున్నప్పుడు ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నా మీద చాలా బాధ్యత ఉంది. నేను కూడా ఈ ప్రపంచం గుర్తుపెట్టుకునేట్టుగా నా ధర్మ మార్గంలో విశేషంగా నా ప్రయాణం సాగించాలి. ఈ స్ఫూర్తిని అందించడం కదా. ఛత్రపతి శివాజీ అంతే, 300 సంవత్సరాలు తర్వాత కూడా ఇవాళకి జయంతులు వర్ధంతులు చేసుకుంటున్నామంటే మామూలు వాడా? ఏం చెప్పి పెంచింది? భారతదేశంలో ఉన్న ఈ సంస్కృతిని సంప్రదాయాలన్నీ నేర్పించింది, రామాయణ మహాభారతాలు నేర్పించింది. జిజియా వీళ్ళే మనకు ఉదాహరణలు. అందుకని మీ పిల్లలతో మీరు రోజుకొక శ్లోకం, అర్థం కాలేదు పర్వాలేదు మళ్ళీ చదవండి, అర్థం కాదు 100 సార్లు చదివారు, అర్థం కాదు ముందే తెలుసుకోండి. 200 సార్లు చదివారు, ఇప్పుడు అర్థం అవుతున్నట్టుగా అనిపిస్తోంది. 300 సార్లు చదివారు, ఇప్పుడు దాంతో మమేకమైన భావన కలుగుతోంది. ఇంకా ముందుకు వెళ్ళారు, అసలు దీని అర్థం ఇంతేనా, ఎంత బాగా చెప్పాడరా, దాంతో కలిసిపోయారు. ఒక్కసారి భగవద్గీత మీ మనోఫలకాల మీద ముద్ర పడితే మిమ్మల్ని ఉత్తమ లక్ష్యం వైపుకి తీసుకువెళ్ళేంత వరకు అది నిద్రపోదు, మిమ్మల్ని నిద్రపోనివ్వదు. భగవద్గీత అంతటి మహాశక్తి. గీతా మాత తల్లే.
ఇవన్నీ చెప్పాల్సింది పోయి పిల్లల్ని చూడండి. లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్. బాబా బాబా బ్లాక్ షీప్ హ్యావ్ యూ ఎనీ వూల్, దానికంత బొచ్చుంటే మన పిల్లలకి ఎందుకు? హాట్ క్రాస్ బన్స్, 1 ఏ పెన్ని 2 ఏ పెన్ని, వాడు బండి తోసుకుంటూ బళ్ళు అమ్ముకుంటూ రేపు భవిష్యత్తులో నీకు తేడా వస్తే నీ బతుకు కూడా ఇదే అని చెప్పడమా? మన దేశం, మన తల్లులు ఏమని చెప్తారు పిల్లలకి? ఏమని చెప్పాలి? చందమామరావో జాబిల్లిరావో కుందనపు పైడి కోరా వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లిరావో కుందనపు పైడి కోరా వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లిరావో నగుమోము చక్కనయ్యకు నలువ బుట్టించిన తండ్రికి నిగమములందుండే అప్పకు మానీలవర్ణునికి విరుల వింటి వాణి అయ్యకు వేవేల రూపుల స్వామికి సిరిమిల్చు నెరవాది జానకు మా శ్రీ వెంకటనాథునికి, శ్రీ వెంకటనాథునికి కుందనపు పైడి కోర వెన్న పాలు తేవో చందమామరావో జాబిల్లిరావో. అన్నమయ్య ఏం చెప్తోంది? అన్నమయ్య రాసిన అమ్మ పాట. బిడ్డను సంకరెత్తుకుని గోరుముద్దలు తినిపిస్తూ ఈ పాట పాడుతూ చందమావంక చూపిస్తూ, నాన్న చందమామకి ఆ శక్తి లేదురా, వెన్నెల శక్తి సూర్యుడి నుంచి గ్రహించి ఆ తాపాన్ని చల్లార్చి చల్లదనం యాడ్ చేసి లోకానికి ఈ చల్లదనాన్ని పంచి అనేక మంది అనేక రూపాల్లో దాన్ని ఆనందించగలిగే ఆనందాన్ని మనకి నింపడం చందమామ ఎలా అయితే సేవ రూపంలో మనకు అందిస్తోందో, నాన్న భవిష్యత్తులో నువ్వు కూడా పరమాత్మ నీకు ఇచ్చిన శక్తుల్ని తిరిగి లోకానికి సేవ రూపంలో ఖర్చు పెట్టాలరా నాన్న. చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ. అది కన్న తల్లి, అది తెలుగు తల్లి, అది భారత మాత. ఇవన్నీ సంస్కారాలు అంటారు. ఇవి చెప్పించండి పిల్లలకి, ఈ పాటలు నేర్పించండి పిల్లలకి. అది పోయింది. కాస్త గ్యాప్ వస్తే అంటావా అంటావా, ఇది పాట. దేనికి అనాలో, దేనికి అనాలో భగవద్గీత చెప్తుంది, అది నేర్పించండి. అన్నిటికీ అంటే తేడానే.